మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము. ఇది జగను పోలింగ్ సరళిపైన మొదటిసారి మాట్లాడిన మాట. వారేమన్నారు? 2019కి మించి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది. 59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం. వచ్చే 5 ఏళ్ళు మరింత మేలు చేద్దాం. విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధితో భేటీ. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ 2019 కంటే 3 నుంచి 4% మధ్య అదనంగా పోలింగ్ నమోదైంది. 81% దాటింది. ఇది హయ్యెస్ట్. మన ఈ మధ్యకాలంలో ఇంత పోటాపోటీగా మధ్యరాత్రి వరకు పోలింగ్ బూతులలో ఉండి ఓట్లు వేయడం చాలా చాలా అరుదైన విషయం. మరి పోయినసారి అంతగానం పెరిగిన పోలింగు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలించింది. మరి ఈసారి ఎవరికి అనుకూలించబోతున్నది అన్నప్పుడు కొంతమంది తెలుగుదేశానికని, కూటమికని, మరికొంతమంది జగన్కు ఓటేసేవారు సైలెంట్గా ఉన్నారు. ఆ సైలెంట్ ఓటు జగన్కు పడింది అని అంటూ ఉన్నారు. అది ఎట్లా వాస్తవానికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది మనం నిర్దిష్టంగా ఇన్నని చెప్పలేము, వీరే గెలుస్తారని అనలేము. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు లేదా వారి అభిప్రాయాన్ని బట్టి చూస్తే కనుక, ఒకటి సైలెంట్ ఓటరు తన వైపే ఉన్నాడని భావించడం, 2 ఈ ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా సమాచారం వస్తుంది. ఆ వచ్చిన సమాచారము, ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. ఎప్పటికప్పుడు అంటే ఒక వస్తువును మార్కెట్లోకి తీసుకొని వెళ్తే ఆ మార్కెట్లో ఉన్న ప్రజల ఆలోచన ఎట్లా ఉందో ఆ ప్రోడక్ట్ పైన వివరాలు సేకరించే ఒక టీం ఉంటుంది. వారు మార్కెట్ రంగ నిపుణులు. అట్లనే ఇప్పుడు ఎన్నికల రంగ నిపుణులు కూడా, ఓట్ల నిపుణులు కూడా వచ్చారు. కాబట్టి ఎట్లా ఓట్లు తీసుకోవాలి, ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసిండ్రు, ఆ ఓట్లు వేసిన దాంట్లో ఆలోచన తీరు ఎట్లా ఉన్నది, వివిధ రకాల ప్రశ్నలతో ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. బహుశా ఈ ఐప్యాక్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి తమ వచ్చిన సమాచారాన్ని ఇచ్చి ఉండవచ్చు. పోయినసారి కంటే ఓట్లు, సీట్లు కొన్ని తగ్గవచ్చునేమో, కానీ అధికారంలోకి తామే వస్తున్నామని వారికి చెప్పిన కారణంగా ఉండొచ్చు. ఇందాక మనం అనుకున్నట్లుగానే పెరిగిన పర్సెంటేజ్ ఒకవేళ అనుకుంటే ఆనాడు జగన్కు, ఈనాడు కూటమికి అనుకుంటే కనుక, ఆ పెరిగిన పర్సెంటేజ్ ఎక్కడికి వెళ్ళినా సరే పవర్లోకి వచ్చేంత మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదనేది పాయింట్. ఇక్కడ ఆ మ్యాజిక్ ఫిగర్ బహుశా తనకు వస్తుందనే భావన కూడా ఆయనలో ఉన్నది. రెండోది, పోలింగ్ రోజు మొదలుకుంటే పోలింగ్ అనంతరం కూడా హింస జరుగుతూ ఉండడం, దీనిపైన జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకు ఏపీలో ఏం జరుగుతున్నది, ఇంత గందరగోళం ఎందుకు, అక్కడ ఇంత హింసాత్మకమైన ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ ప్రేరేపించడం వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటి, ఇట్లా 2 పక్షాల మధ్య 2 రకాల వాదనలు వినపడుతున్నాయి. ఈ 2 రకాల వాదనలు ఎవరిది నిజము, ఎవరిది అబద్ధం అని తేల్చాల్సింది అక్కడ ఉన్న అధికార యంత్రాంగమే. ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది, నిజానిజాలు తేల్చవలసింది అక్కడున్న అధికార యంత్రాంగము. కానీ ఇక్కడ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి తానే అధికారంలోకి రాబోతున్నానని చెప్పడానికి బహుశా మహిళా ఓట్లు ఒక కారణంగా అంచనా, రెండవది పిల్లలకు విద్యాపరంగా ఆయన తీసుకున్న చర్యలు, వైద్యపరంగా తీసుకున్న చర్యలు బహుశా ఇవి ఆయనకు అనుకూలించే, సానుకూలించే అంశాలుగా ఉన్నట్లుగా ఉన్నాయి. వైనాట్ జగన్ అనే ఒక ఆలోచనతో కింద ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీల నుంచి మద్దతు ఏమైనా ఆయనకు గణనీయంగా ఉన్నదా, ఉన్నందువలనే జగన్ అట్లా మాట్లాడుతున్నారా అనేది కూడా గమనించాల్సిన విషయం. అన్నిటికంటే కూడా ఆయన అభ్యర్థుల మార్పులు చేర్పులు చేయడము, మళ్ళీ కొంతమందిని సమన్వయకర్తలుగా మార్చడము, ఇట్లా కొంత వ్యతిరేకతను తగ్గించుకున్నారా లేదా వ్యతిరేకతను పెంచుకున్నారా, జరిగింది ఏమిటి అనే విషయాలను కొంచెం మనం పక్కన పెడితే కనుక, నిపుణుల సహాయంతో నిరంతరం ప్రజల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారా, అందువలనే మార్పులు చేర్పులు అయినా సరే ఆ మార్పులు చేయడం వల్ల మంచే జరిగిందనే భావనతో ఉన్నారా, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అన్నీ అనుకూలించిన భావనతోనే బహుశా జగన్ ఉన్నట్లున్నది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన స్పందన మరోసారి ప్రభంజనం సృష్టించబోతున్నామని వారు అంటున్నారు. మరి జూన్ 4 నాడు కూటమిదా ప్రభంజనం, జగన్ చెప్పినట్టు వారి పార్టీదే ఉంటుందా చూడాలి.